ఒక బుద్ధిమంతుడు ఒకడు ఉన్నాడు. వాడు ఒక ఇంటిని నిర్మిస్తూ ఉన్నాడు. అలాగే బుద్ధిహీనుడు ఒకడున్నాడు. వాడు కూడా ఒక ఇంటిని నిర్మిస్తూ ఉన్నాడు. దేనిని బట్టి బుద్ధిమంతుడు అని చెప్తున్నాడు, దేనిని బట్టి బుద్ధిహీనుడు అని చెప్తున్నాడో మనం ఆలోచించాలి. యేసుప్రభు అంటున్నారు 24వ వచనంలో మనం చూడగలిగితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. యేసు ప్రభు చెప్పే మాటల ప్రకారం ఏమన్నాడు అక్కడ? ఈ నా మాటలు విని విని. ఇక్కడ యేసు ప్రభు యొక్క మాటలు అనగా వాక్యము విని వారి విశ్వాస జీవితాన్ని కట్టుకునేవారు కొందరున్నారు. వాక్యము విని దాని ద్వారా ప్రవర్తించి చేసే విశ్వాస జీవితాన్ని కట్టుకునేవారు మరికొందరున్నారు. ఇక్కడ అంటున్నారు, ఈ నా మాటలు విని విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. దేవుని మాటలు చాలా బాగుంటాయండి. వినడానికి ఆనందంగా ఉంటాయి. వినడానికి మనస్సు ఎంతో సంతోషంగా ఉంటుంది. దేవుని మాటలు చెప్పేటప్పుడు లేక మనం వింటున్నప్పుడు, ఈరోజు వాక్యం బాగా చెప్పారండి, ఇదిగో దేవుడు ఎంత బాగా బైబిల్లో దేవుని మాటలు వ్రాయించాడు, ఎంత బాగుందో వాక్యం అని విని సంతోషపడుతున్నామా, విని వాటి ప్రకారం ఆచరిస్తున్నామా అనేది చాలా ముఖ్యమైనది విషయం. ప్రియమైన వాళ్ళరా, ఎందుకనగా వాక్యము వినడం గొప్ప కాదు. చాలామంది వాక్యము విని సంతోషిస్తున్నారు. మంచి మాటలు, మంచి వర్తమానం, దేవుని మాటలు విని ఆ వినడంలో ఆనందిస్తున్నారే తప్ప విన్న వాటి ప్రకారము ఆచరించేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అందుకే యేసు ప్రభువులు వారు అంటున్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు ఎవరితో పోలుస్తున్నాడు? బుద్ధిమంతునితో. బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతుడు ఎలా బుద్ధిమంతుడని చెప్పగలం? బండ మీద తన ఇంటిని లేక పునాదిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవుని మాటలు విని ఆనందించేవారు ఒక రకముగా తమ ఇంటిని వారు కట్టుకుంటున్నారు. దేవుని మాటలు విని ఆ విధముగా ఆచరించేవారు ఎలా ఉంటున్నారట? బండ మీద తమ యొక్క ఇంటిని నిర్మించుకునేవారు. ఇంటిని అనగానే మనము నివాసం ఉండే ఇళ్లను నిర్మించుకోవడం కాదు. తమ ఇంటిని అనగా ఆత్మీయ జీవితాన్ని ఒక ఇంటితో పోలుస్తూ ఆ ఇంటిని నిర్మించుకునే పని మన చేతుల్లోనే పెట్టాడు. మనం నివాసం ఉండే గృహం మనం కట్టుకోకపోయినా విశ్వాస జీవితం అనేటువంటి ఇంటిని వాక్యము ద్వారా, వాక్యముతో మనము ఆ ఇంటిని నిర్మించుకోవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. సో ఇప్పుడు బుద్ధిమంతుడు ఒకడున్నాడు, బుద్ధిహీనుడు ఒకడున్నాడు. ఎవడు బుద్ధిమంతుడు అంటే వాక్యము చెప్పబడుతూ ఉండగా, వాక్యము వినిపించబడుతూ ఉండగా ఆ వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారం చేసేవాడు బుద్ధిమంతుడు. అలాంటి వాడు తన యొక్క విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నాడు? దేని మీద కట్టుకుంటున్నాడు? బండ మీద పునాది వేస్తున్నాడు. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే మూల రాతి మీద, క్రీస్తు అనే బండ మీద తన యొక్క గృహాన్ని నిర్మించుకుంటున్నాడు. ఎవడు అనగా వాక్యము ప్రకారముగా ప్రవర్తించేవాడు. పోనీ రెండవ కేటగిరీ మనం ఆలోచిస్తే దీని సంగతి చెప్తున్నాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టింది, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ప్రేమన వాళ్ళరా, వాక్యం వింటున్నాం మంచిది. ఆ వింటున్న
వాక్య ప్రకారముగా మనము బ్రతకగలిగితే, జీవించగలిగితే, అదిగో నీ యొక్క పునాది బండ మీద ఉంటుంది, క్రీస్తు అనే బండ మీద ఉంటుంది కనుక వానలు, వరదలు, గాలి, తుఫానులు, అలాంటి ఎన్ని శ్రమలు, కష్ట నష్టాలు, కన్నీళ్ళు, వ్యాధి బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపనిందలు ఎన్ని వచ్చినా ఆ ఇల్లు పడిపోలేదు. కారణం పునాది గట్టిగా ఉంది, పునాది బండ మీద వేయబడింది. పునాది క్రీస్తు అనే బండ మీద, వాక్యం అనేటువంటి బండ మీద పునాది వేయబడింది కనుక లోకరీతిగా ఎన్ని శ్రమలు, కష్ట నష్టాలు, ఇబ్బందులు, వ్యాధులు వచ్చినా వాటికి కదలకుండా, మెదలకుండా, పడిపోకుండా ఆ యొక్క గృహము ఉంది. ఈ రోజుల్లో మన యొక్క ఇంటిని ఎలా నిర్మించుకుంటున్నాం? వాక్యము విని ఆనందిస్తున్నామా? వాక్యము చక్కగా చెప్పేవారు ఉన్నారు అని సంతోషిస్తున్నామా? వాక్యము మన దగ్గర బైబిల్ ఉంది అని ఆనందిస్తున్నామా? అలా ఆనందిస్తే బుద్ధిహీనుడు తన గృహాన్ని ఇసుక మీద వేయబడిన వాడుగా ఉన్నాను అని ఇక్కడ వ్రాయబడింది. ప్రియమైన వాళ్ళ మళ్ళా చదవగలిగితే రెండవ భాగాన్ని, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. నా మాటలు అందరూ వింటున్నారు. ఎవరు వింటున్నారు? బుద్ధిమంతుడు మాటలు విన్నాడు, బుద్ధిహీనుడు కూడా మాటలు విన్నాడు. ఎవరు బండ మీద తమ ఇంటిని నిర్మించుకున్నాడు అంటే బుద్ధిమంతుడు. విని దాని ప్రకారముగా చేసేవాడు బండ మీద తన ఇంటిని పునాదిని వేసుకున్నవాడు. ఇక్కడ అంటున్నాడు కదా, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయకుండా ఉండే ప్రతివాడు, కేవలము ఆదివారము ఆరాధనకు ఆచారంగా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నవారు ఇసుక మీద తమ యొక్క పునాదిని వేసుకున్న వారితో సమానము. వారిని బైబిల్ ఏమంటుందంటే బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు, బుద్ధిహీనునితో పోలుస్తున్నాడు. ఎందుకు బుద్ధిహీనుడు అన్నాడు? వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఏమైపోయింది అక్కడ? అప్పుడు అది కోలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. పునాది సరిగా లేకపోతే గృహము సరిగా నిలబడదు. అందుకే చాలామంది పునాది గట్టిగా వేయాలి అంటారు. ప్రియమైన వాళ్ళ, ఒక ఇంటికి, ఒక నిర్మాణానికి పునాది అనేది చాలా అవసరం, చాలా ప్రాముఖ్యము. లోతుగా తవ్వి అందులో బండలు వేసి ఆ పైన బెల్ట్ కూడా వేసి చక్కగా పునాది చక్కగా వేసుకుంటే పైన ఎంత పెద్ద బిల్డింగు కట్టినా, వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫానులు ఎన్ని వచ్చినా వాటి చేత ఆ యొక్క నిర్మాణము కదిలించబడదు, అది స్థిరముగా ఉంటుంది. విశ్వాస జీవితాన్ని కూడా దేవుడు ఒక ఇంటితో నిర్మాణంతో పోల్చుతున్నాడు. నీ యొక్క గృహ నిర్మాణాన్ని కాదు, కానీ నీ యొక్క విశ్వాస జీవితపు నిర్మాణాన్ని ఎలా నీవు కట్టుకుంటున్నావు? కట్టుకునే బాధ్యత నీది. మెటీరియల్స్ ఉన్నాయి, మెటీరియల్ ఉంది. మెటీరియల్ ఇక్కడ బోధకుడు అందిస్తున్నాడు. వాక్యం అనేటువంటి మెటీరియల్ అందించబడుతుంది ప్రతి శుక్రవారము, ప్రతి ఆదివారము. ఈ మెటీరియల్ తీసుకుని కట్టుకోవలసిన బాధ్యత మనందరిదిగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఇల్లు కట్టుకోవడానికి రాడ్డుతో తెచ్చుకున్నాం, కట్టుకోవడానికి కంకర తెచ్చుకున్నాం, రాయి తెచ్చుకున్నాం, సిమెంట్ తెచ్చుకున్నాం, ఇసుక తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం. మెటీరియల్ అంతా సిద్ధంగా ఉంది ఇల్లు కట్టుకోవడానికి. అమ్మయ్య, మెటీరియల్ ఉంది, ఇక నేను ఇల్లు కట్టేసినట్టే అనుకుంటే సరిపోతుందా? నీ దగ్గర రాడ్డు ఉన్నంత మాత్రాన నువ్వు స్లాబ్ వేసినట్లా? నీ దగ్గర సిమెంటు ఉన్నంత మాత్రాన, ఇసుక, ఇటుకలు ఇవన్నీ ఉన్నంత మాత్రాన నీవు ఇల్లు కట్టినట్ట, ఆ ఇంటిలో నివసించినట్లా అంటే కాదు. ప్రియమైన వాళ్ళారా, ఉన్న మెటీరియల్ను ఉపయోగించి నీవు గృహాన్ని
వాక్యము ఉంది, వాక్యము చక్కగా ఉందని విని సంతోషించేవారు కొందరైతే వాక్యము ప్రకారముగా ప్రవర్తించేవారు మరికొందరు. ఇసుక మీద పునాది కొందరు ఆల్రెడీ వేసేసుకున్నారు. ఇసుక మీద పునాది వేసేసారు చాలామంది. ఎందుకనగా ప్రారంభంలో రక్షణ సువార్తను చెప్పి రక్షణలోనికి తీసుకొచ్చినటువంటి వారు, ఆ బోధకులు ఎవరైతే ఉన్నారో వారు వీరికి మంచి పునాది అనేది వేయలేదు. మంచి పునాది వేయబోయేసరికి ఏదో వ్యాధులు, బాధలు, స్వస్థతలు చేకూరుతాయని దేవుని నమ్ముకున్నవారు, ఏదో లాభము చేకూరుతుందని దేవుని నమ్మి బాప్తిసము తీసుకున్నవారు, ఏదో మేలు జరుగుతుంది, ఏదో కలిసి వస్తుంది, నాకేదో లాభము చేకూరుతుందని అదిగో ఇసుక మీద పునాది సరిగా లేనటువంటి వారు చాలామంది ఈ రోజుల్లో ఉన్నారు. ఎలా చెప్పగలము వారి పునాది సరిగా లేదని? ఎలా చెప్పగలము వారు ఇసుక మీద పునాది వేసుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నారని? ఎలా చెప్పగలమంటే, వానలు వచ్చాయి ఈ ఇంటి మీద, ఇద్దరూ పునాది వేశారు, ఇద్దరూ ఇళ్ళు కట్టారు. ఎవడు బుద్ధిమంతుడు ఎవరు బుద్ధిహీనుడని ఎప్పుడు తేట తెల్లమైంది? వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చింది. అప్పుడు పడిపోయిన ఇంటి గతి పునాది ఇసుక మీద వేయబడింది. పడిపోని ఇంటి పరిస్థితి బండ మీద వేయబడింది. నేటి క్రైస్తవ సమాజంలో, సంఘాలలో ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారందరూ క్రైస్తవులుగా, విశ్వాసులుగా మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని సంఘములో చేర్చబడిన వారు అయినప్పటికీ ఇక్కడ రెండు రకాలైనటువంటి వర్గాలకు చెందినటువంటి వారు ఉన్నారు. మనమంతా ఒక వర్గం ఏంటో తెలుసా? ఇసుక మీద పునాది వేసుకున్నవారు. మరొక వర్గం బండ మీద పునాది వేసుకున్నవారు. ఎప్పుడు తెలుస్తుంది ఇసుక మీద పునాది వేశారు అని? ఎప్పుడు తెలుస్తుంది బండ మీద పునాది వేశారని? వారి జీవితంలో అనేక రకాలైన తుఫానులు లాంటి పరిస్థితులు, వ్యాధి బాధలు, కుటుంబ సమస్యలు, శారీరక సమస్యలు, ఆర్థిక సమస్యలు, మరెన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్స్కు, ఈ యొక్క వ్యాధి బాధలకు, కష్ట నష్టాలకు దేవునికి, దేవుని సంఘానికి దూరం అయిపోయి లోకములో కలిసిపోయి విశ్వాస భ్రష్టులుగా మారిపోతున్నారు. చూశారు? వీరందరినీ ఏమని చెప్పచ్చు మనం? ఇసుక మీద పునాది వేయబడిన బుద్ధిహీనులతో దేవుడు ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు. మీ పునాది సరిగ్గా లేకపోతే ఇంటి నిర్మాణాన్ని నువ్వు ఎంత చక్కగా కట్టుకున్నా, ఆ ఇంటిలో నీవు పాలరాతితో నీవు అదిగో ఫ్లోరింగ్ వేసుకున్నా, టైల్స్ వేసి గోడకు అందగా చక్కగా అద్దాల మేడలు నీవు కట్టుకున్నా, నీవు ఎన్ని బెడ్రూములో ఎన్ని హాల్లో నీవు చక్కగా వేసుకున్నా, అందులో ఏసీ పెట్టుకున్నా, మరి ఇంకేదైనా పెట్టుకున్నా ఏమైపోతుంది అది? అదిగో తుఫానులు, గాలులు వచ్చినప్పుడు అది నిలబడదు ప్రియమైన వారలారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది వారు బయట సంఘాలలో పునాదులు వేసుకొని ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. బయట సంఘాలలో పునాదులు వేయబడిన బోధకులు వాక్యమనే సత్యమైన వాక్యము ద్వారా పునాది వేయబడలేదు కనుక ఇక్కడకు వచ్చి వాక్యముతో నేను చెప్పబడుతున్న ఈ మాటలు, విలువ కలిగిన మాటలు, అందమైన మెటీరియల్తో మీ యొక్క విశ్వాస జీవితం అనేటి ఇంటిని మీరు అందంగా అద్దాల మేడల నిర్మించుకున్న, అది మీ హృదయంలో పెట్టుకొని వాటి ద్వారా మీ యొక్క ఇంటిని నిర్మించుకోవాలని ప్రయత్నం చేసిన ఇల్లు చక్కగా ఉంటుంది, ఇల్లు బాగా ఉంటుంది. అబ్బా ఇల్లు చక్కగా ఉందండి, వాక్యము వింటున్నారు, దాని ప్రకారంగా నడుస్తున్నారు, అందరూ బాగా జీవిస్తున్నారండి అని ఆనందించేంత విధముగా మనమంతా ఇక్కడ ఉన్నాం. మంచిదే.
పునాది ఎలా ఉన్నా చెప్పబడుతున్న వాక్యము ద్వారా మీరందరూ వింటున్నారు, ఆ ప్రకారంగా బ్రతుకుతున్నారు. వెరీ గుడ్, మంచిది. హౌ ఫార్ ఇట్ ఈస్, ఎంతకాలం ఇది, ఎంతకాలం ఇది? పునాది సరిగా లేకుండా కట్టబడిన అద్దాల మేడ ఎంతవరకు నిలబడుతుంది? వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అపనిందలు, అపవాదులు వచ్చేంత వరకు అద్దాల మేడ అవి వచ్చిన తర్వాత పగిలిపోయి కుప్ప కూలిపోయిన పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో ఎంతోమంది లోకములో కలిసిపోయి ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, ఎంతోమంది, ఇదిగో సుమారుగా 19 మంది బాప్తిసము తీసుకుంటే ఈరోజు సంఘంలో ఎంతమంది ఉన్నారు? మొదటి బ్యాచ్లో సుమారు 14 మంది బాప్తిసము తీసుకుంటే ఇప్పటి వరకు ఎంతమంది నిలబడ్డారు? కారణం ఏంటి? పునాది సరిగ్గా లేదు. పునాది సక్రంగా ఉంటే ఎన్ని వ్యాధి బాధలు, శోధనలు, తుఫాను లాంటి బాధలు వచ్చినా కదలకుండా మెదలకుండా స్థిరముగా క్రీస్తు అనే బండ మీద మీ పునాది వేయబడి ఉంటే ఎప్పటికీ నిలబడి ఉండేవారు, లోకములో కలిసిపోయేవారు కాదు. ప్రేమైన వాళ్ళారా, అంటే ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? వాక్యంలో ఏదైనా ప్రాబ్లం ఉందా? అదిగో మెటీరియల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? వాక్యం వింటున్న మీరు కూడా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. ఎందుకో తెలుసా? మన ఇల్లు కడుతున్నప్పుడు మేస్త్రి ఎలా ఇల్లు కడుతున్నాడో హౌస్ ఓనర్ చూస్తాడా? చూస్తామా లేదా మనం? ఇదిగో ఎన్ని పాలల్లో సిమెంట్ కలుపుతున్నాడు, ఎన్ని టకార్లో ఇసుక కలుపుతున్నాడు, కంకరు ఏ విధంగా కలుపుతున్నాడు, రాడ్డు సన్నదేస్తున్నాడా, లావుదేస్తున్నాడా, ఎలా కడుతున్నాడో మనం దగ్గరుండి మరీ చూస్తాం. ఎందుకు? కట్టడము స్థిరముగా ఉండాలి. కట్టడము స్థిరముగా ఉండాలి. ఇక్కడ మీరు వింటున్నటువంటి మాటలు, దేవుని వాక్యం అనే మెటీరియల్ ఇది సరైనదా లేదా, ఎలా ప్రకటించబడుతుంది, ఎలా బోధించబడుతుంది, వాక్యానికి సరిగ్గా ఉందా, వాక్య విరుద్ధంగా ఉందో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రియమైన వాళ్ళారా, బజారుకి వెళ్తాం, మార్కెట్కు, వంకాయలు కుప్పలు తప్పలుగా పోస్తుంటుంది. కేజీ వంకాయలు అడగగానే వాడు ఏ వంకాయ వేస్తే అది మనం బుట్టలో వేసుకుంటామా? వేసుకోం. మనమే ఏరుకుంటాం. పుచ్చు వంకాయలు లేకుండా లేత వంకాయలు, మంచి వంకాయలు తీసుకుంటాం. బెండకాయలు తీసుకునేటప్పుడు ఆ తోకను కట్ చేస్తాం. కారణం, తోక విరిగితే లేతవి విరగకుండా ఉంటే ముదిరివి. కూరగాయలు కొనే దగ్గర ఏది ముదిరిందో, ఏది పాడైందో, ఏది పుచ్చిపోయిందో జాగ్రత్తగా తీసుకుంటున్నావు. కొన్నిసార్లు వాళ్ళు చెయ్యి పెట్టబాకండి అంటారు. చెయ్యి పెడితే పళ్ళు రాలుతాయట. చెయ్యి పెడితే పళ్ళు రాలుతాయి. ఒక పండ్ల వ్యాపారి అట్టి పండ్లు గెలలుగా వేలాడదీసి అమ్ముతా ఉన్నాడు. ఎవరో వెళ్ళాడు, ఒకడు వెళ్ళాడు, చేతితో పట్టుకున్నాడు. తాకితే పళ్ళు రాలుతాయి అన్నాడు. తాకితే పళ్ళు రాలుతాయి. ఏ పళ్ళు రాలేదే? ఈ పళ్ళు కాదు, తాకితే అరటి పళ్ళు రాలిపోతాయి. ఎందుకంటే మాగిపోయి ఉన్నాయి, టచ్ అయితే రాలిపోతాయి, తాకొద్దు అంటున్నాడు. చూసారా ఎంత జాగ్రత్త? ఒక వ్యాపారి పళ్ళు తీసుకునే మనము పాడైపోయినవి పళ్ళు తీసుకోం, పుచ్చిపోయిన వంకాయలు తీసుకోం. ఆ వంకాయల దగ్గర అదిగో 1 కేజీ వంకాయలు తిని అరిగిపోయి సాయంకాలం కల్లా పోయే ఈ వంకాయల విషయంలో జాగ్రత్త తీసుకునేటువంటి మనను పరలోకానికి చేర్చే విలువైనటువంటి దేవుని మాటలు చెప్పబడుతుండగా ఏది వాక్యానుసారమైనది, ఏది వాక్యానికి విరుద్ధమైనదో మీరు ఆలోచించరా? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి పడితే అక్కడికి వినేసి, ఏది చెబితే వినేసి అది కరెక్టు ఇది కరెక్టు అంతా ఒకటే, ఏమి లేదంటే ఎలా? అంతా ఒకటి ఎలా అవుతుంది? కిరోసిను నీరు ఒకటి కాదు కదా, పుచ్చిపోయిన వంకాయలు మామూలు వంకాయలు ఒకటి కాదు కదా. సో వంకాయల విషయంలో జాగ్రత్త తీసుకునే నీవు వాక్యం విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోవట్లేదు? అంటే పునాది సక్రంగా లేదన్నమాట. పునాది సరిగా లేకపోయేసరికి ఇదిగో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా
జారిపోతున్నారు, దూరం అయిపోతున్నారు. అంటే వీరి పునాది సరిగా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? పడిపోయినటువంటి ఈ ఇంటిని తిరిగి మరలా పునర్నిర్మించాలి. అంటే మరలా దాన్ని ఏం చేయాలి? కట్టాలి. అందుకే చాలామందికి బాప్తిసం తీసుకున్నప్పటికీ మరలా ఎందుకు బాప్తిసం ఇచ్చాము? మరలా ఎందుకు బాప్తిసం ఇస్తాం? 2 సార్లు తీసుకుంటే బాగుంటుందనా? 3 సార్లు తీసుకుంటే బాగుంటుందనా? కాదు. అదిగో వాళ్ళు ముందు బాప్తిసము తీసుకున్న అప్పుడు పునాది సరిగా లేదు. ఏదో ఆశపడి అదిగో దేవునిలోనికి వచ్చారు. ఏదో మేలు జరుగుతుందని దేవునిలోనికి వచ్చేది తప్ప అదిగో సత్యవాక్యాన్ని చేతపడితే పరలోకం వెళతామన్న వాక్యాన్ని గ్రహించి ఎవరూ రాలేదు. కనుక పునాది సరిగా లేదు ప్రియమైన వాళ్ళరా. పునాది సరిగా లేకపోతే లోకములో జారిపోయేవారు చాలామంది ఉంటున్నారు ప్రియమైన. ఇక రెండవదిగా మనం ఆలోచిస్తే పునాది సక్రంగా ఉంది. ఒక కట్టడం మీద పునాది బండ మీద వేయబడింది. పునాది బండ మీద వేయబడినంత మాత్రాన ఇల్లు కట్టినట్ట కాదు. పునాది అయితే చక్కగా వేయబడింది. చాలామంది ఈ సంఘములో రక్షించబడినటువంటి వారు, ఈ సంఘములో మారు మనసు పొంది బాప్తిసము తీసుకున్న వారికి వాక్యం అనేటువంటి పునాది క్రీస్తు అనే బండ మీద వేయబడింది. ఆ పునాది వేస్తే అయిపోయిందా? పునాది వేసిన తర్వాత ఏం చేయాలి? ఇల్లు కట్టాలి. దేనితో? వాక్యముతో మన ఇంటిని మనము నిర్మించుకోవాలి. ఎలా కట్టాలి? ఎలా కడుతున్నాడో, ఎలాంటి వాక్యాన్ని బోధించబడుతుందో, చెప్పబడుతుందో జాగ్రత్తగా విని ఆ వాక్యముతో మీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని మనము చక్కగా కట్టుకోవాలి ప్రియమైన వాళ్ళారా. వాక్యముతో మన జీవితాలను కట్టుకోవాలి. కష్ట నష్టాలకు లొంగిపోకుండా, వ్యాధి బాధలకు కృంగిపోకుండా ఆ యొక్క కట్టడము స్థిరముగా ఉండాలి. అంటే అదిగో కట్టబడుతున్న వాక్యము ద్వారా మిమ్మల్ని కట్టుతున్న వారు ఎలా కడుతున్నారు, మీరు ఎలా కట్టించుకుంటున్నారు జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరత ఉంది. అందుకే పౌలు గారు అంటారు 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టబడుచున్నాడో జాగ్రత్తగా చూసుకోబడి, సంఘములో ఉన్న ప్రతి వారు మీరు ఏ విధముగా కట్టబడుచున్నారు, దేవునికి ఒక ఆలయముగా, దేవుడు నివసించడానికి ఒక ఇల్లుగా, మందిరముగా మీరందరూ లేక మనమందరము కట్టబడుచున్నాము. ప్రతి వాడు ఏం గమనించాలి? ఎలాగూ కట్టబడుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. బురద కట్టుడు కడుతున్నారా? ఇసుక కట్టుడు కడుతున్నారా? సిమెంటు కట్టుడు కడుతున్నారా? ఎలా కడుతున్నారు? కట్టబడుతున్న వారు ఎలాంటి మెటీరియల్ను ఉపయోగిస్తున్నారు? ఎలాంటి మెటీరియల్? అది ఒరిజినలా, డూప్లికేటా? అది నాణ్యమైనదా, నకిలీదా? ఎలాంటి మెటీరియల్తో మీ యొక్క క్రైస్తవ జీవితం అనే గృహాన్ని బోధకులు కట్టుతున్నారు జాగ్రత్తగా మీరు పరిశీలించాలి. నకిలీ విత్తనాలు విత్తడం లేదు, నకిలీ మెటీరియల్ను ఉపయోగించడం లేదు. ఇసుకతో ఏమన్నా కడుతున్నారా? బురదతో ఏమన్నా కడుతున్నారా? లేక మంచి మెటీరియల్తో కడుతున్నారు? ఎలా కట్టుతున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఏదో కళ్ళబొల్లి మాటలు 4 చెప్పేసి, ఏదో 4 హరికథలో ఏదో 2 చెప్పేసి, ఏదో 4 పాటలు పాడేసి దేవుడు మమ్మల్ని దీవిస్తాడులే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడులే అని చెప్పేసి మిమ్మల్ని కట్టేస్తున్నాడా బోధకుడేమన్నా? అబ్బా, ఆ బోధకుడండి కడుపుబ్బా నవ్విస్తాడండి. ఎంత బాగా నవ్విస్తాడో! మందిరానికి వెళ్ళేది నవ్వుకోవడానికా, సరి చేసుకోవడానికా? ఎందుకు? ఏమండి, మనకేమన్నా ఒంటిలో ఆరోగ్యం నలతగా ఉంటే, సక్రంగా లేకుండా పోతే ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏంటి, నా శరీరంలో ఆరోగ్యం సరిగా లేదు, ఏదో ఇబ్బందిగా ఉంది,
శరీరము వేడెక్కిపోతుంది, అదిగో ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, అంటే ఏదో తేడా ఉంది నా శరీరంలో. కనుక డాక్టర్ దగ్గరికి వెళతాం, డాక్టర్కు చెప్తాం మన పరిస్థితి. డాక్టర్ ఏం చేస్తాడు? నీకు పలాని జబ్బు ఉంది, నీకు పలాని వ్యాధి ఉంది, దానికి ఈ మందును వాడాలి, దానికి ఈ టానిక్ వాడాలని డాక్టర్ చెప్తాడు. ప్రేమైన వాళ్ళరా, ఇది ఒక స్పిరిచువల్ హాస్పిటల్. ఈ యొక్క సంఘము ఆధ్యాత్మిక ఆత్మీయమైన వైద్యశాల, ఇది ఒక ఆసుపత్రి. ఇక్కడ బోధకుడు ఆత్మీయ డాక్టర్, ఆత్మీయమైన వైద్యుడు వాక్యము అనే మందు ఇచ్చి, ఆ వాక్యం అనే మందుని ఇచ్చి మీ రోగాన్ని కుదుర్చుకోవడానికి, సరి చేసుకోవడానికి ఇక్కడ అందరం ఉన్నాం. డాక్టరు మందును ప్రిఫర్ చేస్తాడంతే, తయారు చేయడు. డాక్టర్ ఏం చేస్తాడు? పలాని మందు వాడు అని చెప్తాడంతే. అలాగే బోధకుడు కూడా పలాని వాక్యము నీకు కావాలి, నీలో ఈ బలహీనత ఉంది, నీలో ఈ రోగం ఉంది, నీకు ఈ టాబ్లెట్ అవసరం. నీకు జ్వరంగా ఉందా? పారాసిటమాల్ వాడు. నీకు కాళ్ళు నొప్పులా? డైక్లోఫెనాక్ సోడియం వాడు. నీకు వామిటింగ్స్ అవుతున్నాయా? ఇదిగో పెరినారం వాడు. మోషన్స్ అవుతున్నాయా? ఫిరాజోలిన్ వాడు. అందరికీ ఒకే ముందు సరిపోతుందా? జ్వరం వచ్చిన వాడికి బేదుల మాత్రలు ఇస్తే, కడుపు నొప్పి ఉన్న వాడికి తలనొప్పి మాత్రలు ఇస్తే ఎలా ఉంటుంది? సరైన డాక్టరా వాడు? కాదు, దొంగ డాక్టరు, ఆర్ఎంపీ డాక్టరు, క్వాలిఫికేషన్ లేనటువంటి డాక్టరు, రోగం ఏదో కనిపెట్టలేని అసమర్థుడు వాడు. ఏ రోగానికి ఏ మందు వాడాలో తెలియనటువంటి అసమర్థ డాక్టర్ వాడు. అందుకే కదండి ఈ రోజుల్లో చాలామంది నకిలీ డాక్టర్ల వలన ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఎందుకో తెలుసా? జబ్బు ఒకటైతే మందులు వేరేది ఇస్తున్నాడు, ఆ మందులు వాడి రియాక్షన్స్ వచ్చి లేని జబ్బును కొని తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఈరోజు డాక్టర్లు వ్యాధుల రోగుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి డాక్టర్ అనే వాడికి ఏ రోగానికి ఏ మందు అవసరమో సరిగ్గా తెలిసుండాలి. ఆ మందునే అతనికి ప్రిస్క్రైబ్ చేయాలి. ఇక్కడ వాక్యం బోధించబడుతుంది. డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు? నాకు తగిలిన నాకు ఉన్నటువంటి జబ్బుకు వాక్యం అనేటువంటి మందు సక్రంగా ఇస్తున్నాడా లేదా? నాకు కలిగినటువంటి సిమ్టమ్స్, ఒక వ్యాధికి లక్షణాలు ఉన్నట్లుగా ఆత్మరోగానికి కూడా లక్షణాలు ఉంటాయి. రోగానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. మారని జీవితాలు, మారని బ్రతుకులు, మారని మాటలు, వారి జీవితాలలో మార్పు, ఎలాంటి మార్పును మనం చూడలేము. పైకి భక్తి గల వారుగా ఉంటారు కానీ ఆ దానిని ఆశ్రయించని భక్తిహీనులుగా ఉన్నారు. ఇలాంటి వారికి వాక్యం అనేటువంటి మందును నేను కేవలం ప్రిఫర్ చేయగలను తప్ప అది బాగు చేసుకునే పరిస్థితి మీదే. నేను మీ నోరు తెరిచి ఆనందం చెప్పి టాబ్లెట్ వేసి నీళ్లు పోయలేను. డాక్టర్ పని చేస్తాడా? ఏం చేస్తాడు? మందు రాస్తాడు. ఈ మందు అయితే నీ రోగానికి సరిపోతుంది. దాన్ని మింగడము, దాన్ని తాగడము, ఇంజక్షన్ వేయించుకోవడం ఎవరి బాధ్యత? పేషెంట్ బాధ్యత. డాక్టర్ పని ఎంతవరకు? రాయడం వరకే, మందులు ఇవ్వడం వరకే. ఇక్కడ కూడా ఒక సంఘ బోధకుడిగా, ఆత్మీయ వైద్యుడిగా నేను చేయవలసిన బాధ్యత, నా పని అది. నాకైనా మీకైనా, మీకు ఏ రోగాలు ఉన్నాయో, నాకు ఏ ఆత్మీయమైన అవిధేయతలు, బలహీనతలు, లోపాలు, పాపాలు మనలో ఉన్నాయో వాటన్నిటినీ వాక్య రూపములో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎవరికి ఏ మందు అవసరం, జ్వరమా, పారాసెటమాల్, ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయో అవి వారికి అందిపోతూ ఉన్నాయి. వాక్యం ప్రకటించబడుతుండగా ఎవరిలో బలహీనతలు ఉన్నాయో వారి హృదయాలకు అవి తగులుతూ ఉన్నాయి. చెప్పేది నేను కాదు కనుక, మాట్లాడేది నేనైనా నన్ను ప్రేరేపించే అదృశ్య శక్తి పరిశుద్ధాత్ముడు కనుక, పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధకుడు ప్రకటిస్తూ ఉండగా ఎవరికి ఏ ఆత్మీయ రోగాలు ఉన్నాయో ఆ ఆత్మీయ రోగానికి సరిపడా మందును పరిశుద్ధాత్మ దేవుడే నా ద్వారా, నా నోటి ద్వారా వినిపించబడుతుండగా, మీ హృదయాలకు తాకుతూ ఉండగా, మిమ్మల్ని స్పృశిస్తూ ఉండగా, మీ దగ్గరకు మందు వస్తూ ఉండగా ఆ మందును స్వీకరించేవారు ఎంతమంది? మందును తీసుకొని దాని ప్రకారం ఆచరించేవారు ఎంతమంది? మాత్ర వేసుకుంటే చేదండి. మాత్ర ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. మాత్ర చేదుగానే ఉంటుంది. మరి
చాక్లెట్లా తీయగా ఉండదు. నీ రోగం తగ్గాలి అంటే చేదు అవసరం. నీ రోగం పోవాలి అంటే సూది మందు లాంటి నొప్పి నీకు అవసరం. అది నీవు తీసుకోకపోతే నీ జబ్బు నయం కాదు. అది నీకే దేవుడు ఇచ్చినటువంటి మందును అది తీసుకుంటే, దాని ప్రకారం నడుచుకుంటే నీవు బండ మీద వేయబడిన పునాది లాంటి వాడవు. నీవు బుద్ధిమంతునితో పోలుస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏదో మా రోగికి సరైన మందు వేయకుండా 4 మాటలు చెప్పి ఏదో వచ్చారులే, ఏదో చెప్పేసామా, అయిపోయిందా, తిన్నామా, పడుకున్నామా కాదు ప్రియమైన వాళ్ళ. వారం గడుస్తూ ఉందంటే, ఆదివారం, శుక్రవారం, శనివారం వస్తుందంటే నాకు టెన్షన్ ప్రారంభం అవుతుంది. ఎందుకనగా వారానికి 4 మెసేజ్లు నేను ప్రిపేర్ అవ్వాలి. వారానికి 4 శుక్రవారం మెసేజ్కి ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఆదివారము ప్రిపేర్ అవ్వాలి. ఆన్లైన్ మెసేజ్ శనివారం ప్రకటించాలి ఆన్లైన్. ఆ తర్వాత మధ్యాహ్న కాలము ప్రకటించబడాలి. 4 మెసేజ్లు ఏదో ఒకటి చెప్పేసామా, కాలము గడిపేసామా కాదు. చెప్పబడేది ప్రతి ఒక్కరి హృదయాలలోనికి దూరాలి. దానికోసం ప్రార్థనలో గడుపుతాను నేను. చెప్పబడుతున్న వాక్యము అది ప్రయోజనకరం అవ్వాలని, మనుషుల హృదయాలలోనికి వెళ్ళి వారి హృదయాలను చీల్చి, అదిగో ఎటువంటి ఖడ్గము కంటే వాడగలిగిన ఉండి ప్రాణాత్మను మూలుగును విభజించినంత మట్టుకు వెళ్ళి అది పని చేయాలని ప్రార్థనలో గడుపుతాను నేను ప్రియమైన వారలారా. ప్రకటించబడిన తర్వాత కూడా అది ఫలించేటట్టుగా ప్రార్థనలో గడుపుతాను. ఇంత కష్టంతో శ్రమపడి మంచి వాక్యాన్ని మీకు ప్రకటించబడుతుండగా, ఆత్మ రోగానికి పట్టిన చీడను పీడను విడిపించడానికి అదిగో మందు లాంటి దేవుని వాక్యం, ఔషధము లాంటి దేవుని వాక్యము వినిపించబడుతుండగా దాన్ని స్వీకరించి దాన్ని తీసుకొని మీ రోగాన్ని కుదుర్చుకోవడానికి ఏంటి బాధ చెప్పండి? ఇదిగో పునాది సక్రంగా ఉన్న, పునాది మీద కట్టబడుతున్న గృహము మంచి వాక్యముతో కట్టబడాలి. ఎలా కడుతున్నారు? చాలామందికి పునాది బాగానే ఉంది, పై కట్టడము పూరి కూడా చేసేసారు. పునాది ఏమో 4 అడుగుల లోతు తవ్వి మంచి పునాది బెల్ట్ గిల్టేసి పైన పూరి కప్పేసేసారు, పైన టెంట్ వేసేసారు. ఎలా ఉంటుంది ఇది? పునాది సక్రంగా ఉన్న కట్టడం అనేది సక్రంగా కట్టబడాలి. ఎలా కడుతున్నారు మీ సంఘ బోధకులు? ఎలా కట్టబడుతున్నారు? మిమ్మల్ని సంతోష పెట్టడానికి, మిమ్మల్ని ఆనందంగా పెట్టడానికి మీరు నచ్చే మాటలు మీరు నొచ్చుకోకుండా, మీ దశమ భాగాలు ఆశించి మీరేదో లాభ ప్రాప్తిని నేను పొంది కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలం గడిపేస్తున్నాడా? మంచి బోధకుడు ఎన్నుకోవాలి. మీరు వాక్యానుసారంగా చెప్పబడే బోధకుడు ఉన్నారా లేదా మీరు చూసుకోవాలి. చెప్పబడుతున్న మాటలు ఆ విధముగా బైబిల్లో ఉన్నాయా లేదా మీరు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకో తెలుసా? ఎలాగూ కట్టబడుచున్నామో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు పౌలు. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను. అదిగో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా పునాది వేయబడుతుంది సంఘంలో. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ద్వారా, క్వాలిఫైడ్ పర్సన్ ద్వారా ఇక్కడ కట్టడము కట్టబడుతుంది. మరి ఎలాగూ కట్టబడుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎలాగా కడుతున్నాడు మీ బోధకుడు? ఎలాగా కడుతున్నాడు? జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు ఆశీర్వాదాలు దేవుడిస్తాడని, దేవుడు దీవిస్తాడని సంఘానికి వచ్చినా పర్వాలేదులే, రాకపోయినా పర్వాలేదులే, మీ చందాలు పంపించండి, మీ కానుకలు ఇవ్వండి, ఏం పర్వాలేదులే అని చెప్పి మిమ్మల్ని కడుతున్నాడా? మోసపోతున్నారు. జాగ్రత్త, మోసపోతున్నారు. అదిగో సంఘానికి రాకపోయినా బోధకుడు అడగాలి, ఎందుకు రావడం లేదు, కారణం ఏంటి? ఏ లోపం నీలో ఉంది, ఏ సమస్య నీలో ఉంది, ఏ బాధ నీలో ఉంది? అయితే వాక్యంతో సరిచేసుకో, ముందుకెళ్ళు. వాక్యం ఇలా బోధిస్తుంది, వాక్యం ఇలా చెప్పబడుతుంది, దాని ద్వారా నీ యొక్క కట్టడాన్ని కట్టుకో, నిర్మించుకో. ఎందుకనగా ఒక ఇల్లు లేకపోతే పోయేది ఏమి లేదండి, పరలోకమే మనం పోగొట్టుకునే వారముగా ఉంటున్నాం. ఆత్మీయ కట్టడాన్ని మనము సక్రంగా కట్టుకోకపోతే ఈ లోకములో ఒకవేళ గృహం పడిపోవచ్చేమో, కానీ మనము పోగొట్టుకునేది పరలోకాన్ని మనము మర్చిపోకూడదు ప్రియమైన వాళ్ళ. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము
10వ వచనం. సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపోత పూసెదరు. సమాధానం లేని సమయంలో బోధకులట సమాధానము సమాధానము సమాధానం, షాలోం, దేవుడు దీవించుగాక, ఆమేన్, హల్లెలూయా, అందరూ బాగున్నారా అని చెప్తారట. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పి నా జనులు మట్టి గోడను కడితే వీరేం చేస్తున్నారు? మట్టి గోడ మీద ఏం చేస్తున్నారట? గచ్చుపోత పూస్తున్నారు. ఏమండి, మట్టి గోడను కట్టి దాని మీద సిమెంట్ పోత పూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? పడిపోతుంది. అలా కట్టుకునేవారు ఉన్నారు, వారి స్థితిని బట్టి కట్టుకునేవారు ఉన్నారు. కానీ అది నిలబడుతుందా? నిలబడదు. అదిగో సిమెంటుతో కట్టి సిమెంటు పూసిన పోతతో కట్టినటువంటి ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదైతే ఏదో ఒక సందర్భంలో పడిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈనాటి బోధకులు ఎలా ఉన్నారో చెప్పబడుతుంది. జనులేమో వారి యొక్క జీవితాన్ని మట్టితో కట్టేసుకున్నారు. ఏ వాక్యం అయితే ఏముందిలేండి, ఏ బాప్తిసం అయితే ఏముందిలేండి, ఏ మారు మనసు అయితే ఏముందిలేండి, ఏదో విధంగా మారు మనసు పొందాం, ముంచడం తీసుకున్నాం, గుడికి వచ్చేసాం, వింటున్నాం, అయిపోయింది. ఏం చేశారు? మట్టితో తమ యొక్క గృహాన్ని కట్టేసుకున్నారు. మట్టితో కట్టేశారు, వాక్యముతో కట్టల, సరైన మాటలతో కట్టల, ఏదో తుచ్చమైనటువంటి అల్పకాల శరీరావసరతలకు ఉపయోగపడే మాటలతో కట్టేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? అలా సంఘంలో చేర్చబడిన తర్వాత మట్టి గోడలు కట్టుకొని చాలామంది వచ్చేసారు. మట్టి గోడలు కట్టుకొని ఇప్పుడు బోధకుడు ఏం చేయాలి? నీది మట్టి గోడ, ఏం పర్వాలేదులే, దాని మీద నేనేం చేస్తాను? గచ్చు పోతు పూసేస్తా, సిమెంట్ పోతు పూసేస్తా, దాని మీద టైల్స్ అంటించేస్తా, దాని మీద స్టిక్కర్ వేసేస్తా, అయిపోయింది. ఇంకేముంది? సంఘములోనికి వచ్చిన తర్వాత ఒక విశ్వాసిని బోధకుడు పరిశీలించి వారి ప్రవర్తన, వారి నోటి మాటలు, వారి జీవితాన్ని చూసి, అదిగో నీ విశ్వాస జీవితం సరిగా లేదు, నీవు గోడతో కట్టేశావు, గోడతో కట్టిన దాని మీద నేనేం చేయలేను? సిమెంటు పోత పొయ్యలేను. కాబట్టి ఏం చేయాలి? పడగొట్టే నీ గోడతో కట్టిన ఆ గోడని, మట్టితో కట్టిన గోడని, నీ మట్టితో కట్టిన గోడను పడగొట్టే. వాక్యమనే మాటలు చెప్పి, వాక్యము చేత గద్దించి, హెచ్చరించి, మిమ్మల్ని బుద్ధి చెప్పి మీరు కట్టిన మట్టి గోడను పడగొట్టి దాని మీద ఏం చేయాలి? సిమెంటుతో మరలా గోడను కట్టాలి. ఎవరున్నారు ఇలాంటి బోధకులు? ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు చెప్పండి? మట్టి గోడతో కడితే మట్టి గోడ మీద సిమెంటు చక్కగా పోత పూసేస్తున్నారు. చక్కగా ఏం పర్వాలేదులే. సంఘస్థులు ఎలా ఉన్నా, వారి జీవితాలు మారకపోయినా, ఆత్మీయంగా చల్లారిపోయే స్థితిలో ఉన్నా, వారి క్రియలు సక్రంగా లేకపోయినా, అదిగో వారు బ్రతుకులు లేకపోయినా, సరిగా లేకపోయినా, మందిరానికి వచ్చినా మందిరానికి రాకపోయినా, వారు ఎలా బ్రతుకుతున్నా సరే మీరేం చేయండి? ఆదివారం తప్పకుండా వచ్చేయండి, కానుకలు సక్కరంగా ఇచ్చేసేయండి, నా కడుపులు శుభ్రంగా నింపేసేయండి. ఇదండి మట్టి గోడ మీద గచ్చు పోత పూసే నేటి బోధకుల పరిస్థితి. ప్రియమైన వాళ్ళ, ఏమైపోతుంది? ఇలా మట్టి గోడ మీద గచ్చు పోత పూస్తే ఏదో ఒక రోజు ఆ గోడ పడిపోతుంది. ఆ గోడ కట్టిన వారు దాని కింద పడిపోయి చనిపోయేవారుగా ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళు, వాక్యము అనగానే, బోధ అనగానే అది హెచ్చరించేది, రోగాన్ని బాగు చేసే మందు. అది రోగాన్ని బాగు చేసే మందు. ప్రియమైన వాళ్ళ, ఏదో పూసామా, ఏదో చేసామా అనేది కాదు, చేసేది సక్కరంగా చేయాలి. ఏదో దాన్ని ఏమంటారు? తుక్ మాలిష్ మాదిరిగా చేయకూడదు. ఎందుకనగా బాధ్యత కలిగిన స్థితిలో దేవుడు నన్ను పెట్టినప్పుడు నా పనికి, నా ఉద్యోగానికి నేను న్యాయం చేయాలి. కన్న తండ్రికి నేను ద్రోహం చేయలేను. ఒక బేల్దారి వచ్చి బేల్దారి పని చేసే వాళ్ళు వచ్చి ఏం చేస్తారో తెలుసా? 10 గంటలు తీరిగ్గా వస్తారా? వచ్చినోడు మళ్ళా 1కి 2 పోతాడా? అదిగో 4 రాళ్ళు అట్టేస్తారా?
ఆడ కూర్చుంటాడా, బీడీ సిగరెట్ తాగుతాడా? అందరి పరిస్థితి కాదు, కొంతమంది పరిస్థితి చెప్తున్నా. ఆ తర్వాత మాటలు చెప్తాడా? మళ్ళీ 11 గంటలకు టీ వస్తుందా, టీ తాగుతారా? మళ్ళీ సిగరెట్ వెలిగిస్తాడా? 1 గంట అయిపోతుందా, మళ్ళీ క్యారీర్లు ఎప్పుతారా? భోంచేస్తారా? భోంచేసిన తర్వాత ఒక అరగంట పడుకుంటారా? మళ్ళీ 3 గంటలకు ఎక్కుతారా? 4, 5 అయిపోగానే అయిపోయింది పని. అక్కడ ఏం జరగదు. 4 రాళ్ళు కూడా పెట్టరండి. 4 రాళ్ళు కూడా పెట్టి కట్టలేరు. రోజు గడిచిపోయింది. నష్టం ఎవరికి? పనోడికి ఏం నష్టం లేదు, కట్టించుకునేవాడికి నష్టం. దేవుడు కన్న తండ్రి మనలను నమ్మి ఈ పరిచర్యను, ఈ బాధ్యతను మనకు కట్టబెట్టి మనకు అప్పచెప్పితే, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను సక్రంగా మనము నిర్వర్తించకుండా ఆదివారం వచ్చేసి 4 మాటలు చెప్పేసి వచ్చామా, తిన్నామా, వెళ్ళిపోయినామా, అయిపోయిందని కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలాన్ని వృధా చేస్తే, నేను రేపు నా తండ్రికి లెక్క చెప్పాలి. నేను నా తండ్రికి ఏం బోధించావురా నీ సంగతులకి? చెప్పో, ఏం బోధించావు? ఏం చెప్పావు? అంత వ్యర్థమైన మాటలు చెప్పావా? అంత పైన పూత పూసే మాటలు చెప్పావా? ఆ మనుషులను సంతోషపెట్టే మాటలు చెప్పావా? వారి బహుమానాలకు, దశమ భాగాలకు ఆశించి వారి అభిమానాన్ని చూరగొనడానికి, వాళ్ళ సంతృప్తి పొందడానికి ఏదో మాటలు చెప్పి ఆమేన్, దేవునికి స్తోత్రం అని వందన చెప్పి పంపించేసావా? సర్వనాశనం చేసావు కాదురా దరిద్రుడా. నీ బాధ్యతను వేరొక వాడికి అప్పగించుంటే వాడు సక్రంగా చేసి ఉండేవాడు. రేపు నన్ను కన్న తండ్రి నన్ను నిలబెట్టి అడిగితే ఏం సమాధానం చెప్పాలి? నేను ఏం సమాధానం చెప్పాలి? తల దించుకోవాలా, తల ఎత్తుకోవాలా? ప్రియమైన వారలారా, మనుషులను సంతోషపెట్టుట కంటే దేవుని సంతోషపెట్టుట మేలు. మట్టితో గోడ కట్టిన ఎడల మట్టిని పడగొట్టేయండి. అదిగో వాక్యం అనే గచ్చు పోతతో, వాక్యం అనే ఈ యొక్క సిమెంటుతో మీ యొక్క విశ్వాస జీవితాన్ని సక్రంగా కట్టుకోవాలి. 11 చదువుదాం. 11వ వచనం. అదే, ఇందువలననే పోయిచున్న వారితో నీవిట్లనము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దానిని పడగొట్టగా అది పడిపోవును. ఆ గోడ పడగా జనులు మిమ్మును చూసి మీరు పూసిన పోత ఏమాయినని అడుగుదురు కదా. అడుగుతారట, ఏమయ్యా వాక్యాన్ని బాగా గొంతు చించుకొని అరిసరిసి చెప్పావు కదా, ఏమైపోయింది ఆయన పరిస్థితి, ఏమైపోయింది ఆమె పరిస్థితి, ఏమైందని జనులు మిమ్మల్ని చూచి ఎగతాళి చేయుదురు కదా. ఎలా కడితే? మట్టి గోడ మీద గచ్చుపోత పూస్తే కట్టిన వాడిని దేవుడు అడిగే ప్రశ్న, ఏం కట్టావు? చాలామంది ఉంటారండి, కట్టేటప్పుడేమో అబ్బా ఆయన భలే కడతాడండి, సూపర్ బేల్దారి, అబ్బా ఆయనకంటే ఇంకోటి లేడంటారు. బాగా అయిపోయింది, ఇల్లులో చేరిపోతారు. ఆ ఇల్లు కట్టిన మేస్త్రిని తీసుకొచ్చి దండేసి ఆయనకి దండం పెట్టి, నీలాంటుడు ఇంకోటి లేడయ్యా, ఎంత బాగా కట్టావయ్యా, అచ్చం తాజ్మహల్లా కట్టావయ్యా అంటాడు. పొగడతారు. ఆఫ్టర్ 6 months అదిగో నెర్లు వచ్చేస్తాయి. నెర్లు అది అట్ట నెర్లు వచ్చిన తర్వాత అప్పుడేమంటారు? కట్టాడు దరిద్రుడు ఇల్లు, చూడు ఎట్ట కట్టాడో, నెర్లు వచ్చాయి. దీన్ని కట్టిన సంగతి నేను చెప్పట్లా, అపార్థం చేసుకోపాకండి. దీన్ని కట్టిన సంగతి నేను చెప్పట్లా, ఓకేనా? బాగా కడుతున్నప్పుడు అంటారు, ఎంత బాగా కట్టాడండి ఇల్లు, ఎంత బాగా టైల్స్ వేసాడు, ఎంత బాగా ఇదిగో దీనికి బాగా సిమెంట్ పూసాడు అని అంటారు. 6 నెలలు 7 నెలలు గడిచిన తర్వాత వర్షాలు వచ్చి భూమి కుంగినప్పుడు నెరులు వస్తే తేమ నెమ్ము అనేది గోడగుండా వస్తే భలేవాడు కట్టాడు దరిద్రుడు, చండాలంగా కట్టాడు, వాడి దగ్గర కట్టించుకోకూడదు అని అంటారు. అంతే కదా? ఇక్కడ